కోవిడ్ లో హైలైట్ అయిన బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ అంటే మెడికల్ భాషలో మ్యూకార్మైకోసిస్ ఆర్ జైగోమైకోసిస్ అని అంటారు. ఇది మామూలుగా మన ఎన్విరాన్మెంట్ లో ఉండే ఫంగసే. బట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్ లైక్ హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, తర్వాత ఏదైనా ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది బాడీలో యాసిడ్ ఎక్కువైనప్పుడు మనకి డిఫెన్స్ మెకానిజం అనేది అంటే మన ఇమ్యూనిటీ అనేది మనకి తగ్గిపోవడం వల్ల ఇది బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కణజాలాన్ని బాగా డ్యామేజ్ చేసి రక్తనాళాల్లో ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవ్వడం అనేది దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇది మెయిన్ గా తన స్పోర్స్ ద్వారా గాలిలోకి వెళ్ళి మన ముక్కుల్లోకి చేరి లైక్ మన సైనసస్ లో చేరి సైనసస్ నుంచి లంగ్స్ గానీ లేకపోతే మన బ్రెయిన్ కి చేరే అవకాశం ఉంటుంది. ఇది మన ముక్కుని కళ్ళకు సంబంధించింది, తర్వాత మన బ్రెయిన్ కి సంబంధించింది ర్యాపిడ్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. దీని ప్రోగ్నోసిస్ ఎలా డిపెండ్ అవుతుందంటే మనము ఎర్లీగా కనుక్కోవాలి, మన ఇమ్యూనిటీ స్టేటస్ ని పెంచుకోవాలి, తర్వాత ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని రివర్సల్ చేసుకోవాలి, వీలైనంత వరకు ఏదైతే కణజాలం డ్యామేజ్ అయిందో దాన్ని సర్జరీ ద్వారా రిమూవ్ చేసుకోవాలి, తర్వాత ఈ ఫంగస్ ని డిస్ట్రాయ్ చేసి డ్రగ్స్ వేయించుకోవాలి. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకోండి అండ్ బ్లాక్ ఫంగస్ నుంచి జాగ్రత్త పడండి.